ఈరోజు పాఠ్యాంశాల్లో రావాల్సినటువంటి మార్పు అనే అంశం ప్రధానంగా ఉన్నది. దానిపైన నేను ప్రజెంటేషన్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ అంశం జోలికి పోను. మనకు ఒక అనుమానం ఏంటంటే, ఇప్పటివరకు మాట్లాడుకుంటున్న వక్తల్లో చెప్పేది ఏంటంటే, మనం సాధించగలమా మన ప్రభుత్వం వస్తే అనేది అనుమానం అందరికీ. దాదాపు ఒక 90 సంవత్సరాలు నిరంతర పోరాటంలో భారతదేశాన్ని స్వాతంత్రం చేసుకున్నాం. నిరంతరం 60 సంవత్సరాల పోరాటంలో తెలంగాణను కూడా మనం సాధించుకుంటున్నాం. కాబట్టి ఈ విద్యా విషయకమైనటువంటి అంశాన్ని సాధించుకోలేము అని అపనమ్మకం అవసరం లేదు. ఇది ఈ 94వ చర్చ ఇది ఇలాగే కొనసాగినట్లయితే తప్పనిసరి ఈ విషయాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోగలము, సాధించగలము అనే ఒక ఆత్మవిశ్వాసం నాకుంది. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, ఇలా ప్రభుత్వ పాఠశాలలు విషయంకి వస్తే ఒక సరి అయినటువంటి ఒక పద్ధతిలో ఉన్నటువంటి నియమాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. ఒక పాఠశాల నిర్వహణ చేయాలి అంటే ప్రాథమిక పాఠశాలకు, ప్రాథమికోన్నత పాఠశాలకు, ఉన్నత పాఠశాలకు దానికి కావలసినటువంటి స్థలము, దానికి కావలసినటువంటి గ్రంథాలయము, దానికి కావలసినటువంటి టీచర్స్ కానీ మిగిలిన అన్ని అంశాలు మరుగుదొడ్లతో సహా ఇక్కడ ప్రస్తావించిన వాళ్ళ అన్ని అంశాలు కూడా ప్రభుత్వం యొక్క విధి విధానాల్లో ఉన్నవి. ఇది మనకు ఎక్కడ తెలుస్తుందంటే, ప్రైవేటు పాఠశాలకు రికగ్నేషన్ గురించి ప్రభుత్వం పెట్టే ఆంక్షల్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ దాదాపు ప్రైవేట్ పాఠశాలలు నడుపుతున్న వాళ్ళు ఉండొచ్చు, పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో పెట్టినటువంటి ఆంక్షల ప్రకారం ఈరోజు ప్రైవేటు పాఠశాలలు నడవట్లేదు. ఆట స్థలం లేదు, మరుగుదొడ్లు లేవు, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఇలా మన పేరెంట్స్ కూడా దేన్ని చూసిపోతున్నారంటే భవనాలను చూసిపోతున్నారు తప్ప మరుగుదొడ్లను చూసి ఎవడు పోవట్లేదు. ఉన్నాయా లేవా ఆ కష్ట సాధకాలు ఎవరు చూడట్లేదు. మనలాంటి సోషల్ వర్కర్స్, అక్కే లాంటి వాళ్ళు తాపత్రయం తప్ప పేరెంట్స్లో ఈ తాపత్రయం లేదు. కాబట్టి ప్రభుత్వం యొక్క నియమావళిని మనము రాబోయే మన ప్రభుత్వానికి ఒక నిర్బంధంగా మనం ఈ నియమాలను మనం ఒక కమిటీకి చెప్పినట్టుగా తయారు చేసి ఈ నియమాలను ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేసినట్లయితే మనం అనుకున్నటువంటిది సాధించగలం. ఇది ఒక అంశం. ఇక ప్రభుత్వం ప్రభుత్వం చేయవలసిన పని మనం అడగాల్సింది ఏంటంటే, గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండాలి, ప్రైవేటు పాఠశాలకు అనుమతి ఉండకూడదు. మండల స్థాయి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలే కొనసాగించాలి. ఏమైనా జిల్లా స్థాయి లేకుంటే నగర స్థాయిలో, పట్టణాల స్థాయిలో ఏమైనా పూర్తిగా ప్రభుత్వము పెట్టినటువంటి నియమానుసారాలను అంగీకరించినటువంటి పూర్తిగా అమలుపరిచేటువంటి వాళ్ళకు మాత్రమే, రికగ్నైజేషన్ ఇచ్చే వాళ్ళకు మాత్రమే ప్రైవేటు పాఠశాలకు అనుమతి ఇవ్వాలి. ఈ యొక్క ప్రతిపాదన మనం గిన సాధించగలిగినట్లయితే మనము సంపూర్ణమైనటువంటి విద్యను సాధించగలం. ఇంకొకటి, ఈ గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి పాఠశాలకు కూడా ఒక హాస్టల్ అనేది ఉండాలి తప్పనిసరిగా. అది కులాలకు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ హాస్టల్లో ప్రతి ఒక్కరూ అందులో తినాలి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి. అటువంటిప్పుడు మనకు ఎన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా అభ్యంతరాలు రావు, కులాలలో తేడాలు కూడా కనిపించవు. ఎందుకంటే ఒక కంచంలో ఒకరు తింటుంటాడు, తీసుకుపోయి కంచాలన్నీ ఒక దగ్గర కుప్పేసిన తర్వాత రెండవసారి వాడు ఏ కంచంలో తింటున్నాడో వాడికి అర్థం కాదు. కాబట్టి ఈ ప్రాతిపదికన కులాలలో కూడా సామరస్యత మనం తీసుకురాగలం. భేదాలు రావు, తేడాలు రావు, అసమానతలు ఉండవు. ఇది కాబట్టి ఈ పద్ధతిని మనం కొనసాగించుకున్నట్లయితే ప్రభుత్వం మనం మెడలు వంచి సాధించుకోవాల్సినటువంటి బాధ్యత, ఈరోజు తెలంగాణను ఎట్లా సాధించినామో అదే బాధ్యతకు మనం మొట్టమొదట ఎడ్యుకేషన్ విషయంలో మనం ప్రాధాన్యతనిచ్చేసి సాధించుకోవాలని నా యొక్క కోరిక.